Hello friends, in this lecture I will explain Huffman coding. Okay, so before going to learn Huffman coding, let us see where we are using this Huffman coding. Okay, so this Huffman coding is one of the lossless data compression technique. Okay, so when you are sending any information in a network, that message you have to compress it so that it can be easily transmitted. సో మీరు ఆల్రెడీ కొన్ని ఫైల్స్ చూస్తారు లైక్ విన్జిప్ విన్రార్. సో మీ ఒరిజినల్ మెసేజ్ యాక్చువల్గా మీరు గూగుల్ జీమెయిల్లో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ కెన్ బీ సెండ్ ఇట్ యాజ్ జిప్ చేసి పంపిస్తే వెళ్తుంది, జిప్ చేయకపోతే వెళ్ళట్లేదు అంటాం. బట్ జిప్ చేసిన తర్వాత వాళ్ళు అన్జిప్ చేసినప్పుడు అగైన్ దే విల్ గెట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు జిప్ చేసేటప్పుడు ఏమవుతుంది, యువర్ ఒరిజినల్ మెసేజ్ విల్ బీ కంప్రెస్డ్, అంటే మీ డేటా ఏమీ లాస్ అవ్వదు వితౌట్ లాసింగ్. అంటే వీ హ్యావ్ సమ్ లాసీ కంప్రెషన్ టెక్నిక్స్ ఆల్సో, బట్ హఫ్మన్ కోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది లాస్లెస్ కంప్రెషన్ టెక్నిక్. అంటే మీ ఒరిజినల్ మెసేజ్ని మీరు కంప్రెస్ చేసి రిసీవర్కి పంపిస్తున్నారు. అంటే సెండర్కి మీరు సమ్ ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు మీరు డేటాని కనుక కంప్రెస్ చేయాలి అనుకునేటప్పుడు యూ కెన్ ఐడెంటిఫై సమ్ ప్యాటర్న్. సపోజ్ ఇప్పుడు 3 zeros ఉండే దగ్గర యూ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ 1 0 అన్నారనుకోండి. సో ఆటోమేటికల్లీ ద బిట్స్ కెన్ బి కంప్రెస్డ్. సో ఈ డేటాని మీరు పంపించినప్పుడు అన్కంప్రెషన్ దగ్గర ఎక్కడైతే సింగిల్ జీరో కనిపిస్తుందో దట్ కెన్ బి రీప్లేస్డ్ విత్ 3 zeros. ఓకే, సో ఇట్లాంటి కంప్రెషన్ టెక్నిక్ అసలు మనం ఎందుకు వాడాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఏ మెసేజ్ PQRST అనే మెసేజ్ని మీరు నెట్వర్క్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు నెట్వర్క్లో మీరు ఎన్ని మెసేజెస్ని పంపించాలనుకుంటున్నారు? ఇట్ కంటైన్స్ PQRST అండ్ ఇట్ కంటైన్స్ 100 characters. సో ఈచ్ క్యారెక్టర్ని అకార్డింగ్ టు ASCII ఎన్ని బిట్స్ స్టోర్ అవుతుందండి? 8 bits. సో 100 × 8 టోటల్ ఎన్ని బిట్స్ వెళ్తాయి? 800 bits నెట్వర్క్లో ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టైప్ ఐ ఆమ్ యూజింగ్ కోడింగ్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐ వాంట్ టు గివ్ ఏ కోడ్ టు ఈచ్ character. For example, I am giving 3-digit code. For example, ఇలా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, P కెన్ బి రీప్లేస్డ్ విత్ 100, Q కెన్ బి రీప్లేస్డ్ విత్ 101, R. అంటే ఇప్పుడు P ఉన్న ప్రతి చోట నేను ఏ కోడ్ని రీప్లేస్ చేస్తున్నాను? 100, 100, 100. అంటే Pకి ఇన్స్టెడ్ ఆఫ్ 8 bits నేను ఎన్ని బిట్స్తో రీప్లేస్ చేస్తున్నాను? 3 bits. అంటే నాకు P ఎన్ని టైమ్స్ అక్కరైంది? 22 times. సో 22 × 3 66 bits అవుతాయి. అట్లానే Qకి ఏ కోడ్ తీసుకున్నాను? 101. సో Q ఉన్న ప్రతి చోట 101 రీప్లేస్ అవుతుంది. అలాంటి Q ఎన్ని ఉన్నాయి నా మెసేజ్లో? 34. సో 34 × 3 102. నెక్స్ట్ సిమిలర్లీ R ఉన్న ప్రతి చోట 110 రీప్లేస్ చేస్తాను. సో R ఎన్ని అక్కరెన్సెస్? 17. సో విచ్ ఈజ్ 51. నెక్స్ట్ S ఎన్ని అక్కరెన్సెస్? 19. ఈచ్ క్యారెక్టర్, ఈచ్ S విల్ బి రీప్లేస్డ్ విత్ 3 ones. సో 19 × 3 విచ్ ఈజ్ 57. నెక్స్ట్ T001 ఇస్తున్నాను. సో టోటల్ అక్కరెన్సెస్ 8. 8 3s are 24. సో నౌ యాడ్ ఆల్ దీస్. 6 2 8 9 16 4 20. నెక్స్ట్ 6 5 11 16 4 20. 2 + 1 300. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ మెసేజెస్ 800 నుంచి ఎక్కడికి రెడ్యూస్ అయినాయి? 300. సో నా మెసేజ్ ఇలా 3 lengthతో రాసేసి పంపించేస్తాను. బట్ నౌ ద రిసీవర్ డీకోడ్ ఇట్. సో డీకోడ్ చేయాలి అంటే 100 ఉంటే P, 101 ఉంటే Q అని తెలియాలిగా. సో అగైన్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ టేబుల్ ఇన్ఫర్మేషన్ టు రిసీవర్. అంటే మెసేజ్తో పాటు టేబుల్ ఇన్ఫర్మేషన్ని కూడా నేను సెండ్ చేస్తే ద రిసీవర్ కెన్ డీకోడ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్కి ఎన్ని బిట్స్ అవుతాయో చెక్ చేద్దాం. సో ఈ టేబుల్కి ఎన్ని బిట్స్ అవుతున్నాయి? 1
2 3 4 5 క్యారెక్టర్స్ పంపించాలి. సో 5 క్యారెక్టర్స్ ఇంటూ ఈచ్ బిట్ 8. సో టోటల్ ఎన్ని బిట్స్? ఇక్కడికి 40 బిట్స్. ఓకే, నెక్స్ట్ ఈచ్ బిట్ని ఎన్ని క్యారెక్టర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం? 3. అంటే 1 2 3 4 5. సో 5 3s are 15. అంటే ఇప్పుడు పీ ఉందనుకోండి, పీకి సంబంధించిన ఆస్కీ కోడ్ ఇది అనుకుందాం. అంటే ఈ 8 బిట్స్ ప్లస్ దాని కరస్పాండింగ్ కోడ్ పంపించాలి కదా. సో ఇట్లాంటి ప్రతిదానికి 8 బిట్ కోడ్ ఉంటుంది కదా. సో ఈ 8 బిట్ కోడ్స్ని నేను పంపిస్తున్నప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 × 8 40 బిట్స్. ఈచ్ 8 బిట్స్కి కరస్పాండింగ్గా 3 3 పంపించాలి. సో 5 3s are 15. అంటే టోటల్ నాకు ఎన్ని బిట్స్ అవుతున్నాయి? 55 బిట్స్. మెసేజ్ లెంత్ వచ్చేమో 300 ప్లస్ టేబుల్కి వచ్చేసరికి 55. టోటల్ ఎన్ని బిట్స్ అవుతున్నాయి? 355 బిట్స్ హ్యాస్ టు బి సెండ్ టు ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఓకే, సో 100 క్యారెక్టర్స్ ఉన్న మెసేజ్ని కనుక తీసుకుంటే డైరెక్ట్లీ కెన్ టేక్ 800 బిట్స్. అలా కాకుండా సమ్ కోడింగ్ టెక్నిక్ యూస్ చేస్తే ఇట్ కెన్ రెడ్యూస్ టు 355 బిట్స్. ఓకే, నౌ we have to reduce from 355 to some amount. Okay, so that's why we are using Huffman coding. By using Huffman coding we are reducing the number of bits from 355 to some number of terms. Okay, let us see how can you reduce. So let us see how to reduce the number of bits in a network from sender to receiver by using Huffman coding. ఓకే, సో ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ వాటి కౌంట్ రాసుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ హఫ్మెన్ కోడింగ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. వన్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్స్. ద సేమ్ టెక్నిక్ యూ విల్ బీ అప్లై హియర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ కౌంట్ ఏవైతే ఉన్నాయో కౌంట్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి. ఓకే, సో 8 విచ్ ఈజ్ టీ, నెక్స్ట్ 17 విచ్ ఈజ్ ఆర్. సో స్క్వేర్ బ్రాకెట్స్లో రాసుకోండి. మీకు ఆప్టిమల్ మర్జ్ ప్యాటర్న్లో చెప్పాం, లీఫ్ నోడ్ అంటే మీ ఒరిజినల్ మెసేజ్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ either squares or rectangles. Next highest 19 which is of S. Next one is 22 of P, and the last one is 34 which is of Q. Okay, once మీరు ఇలా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ 2 pairsని యాడ్ చేస్తూ ఉండండి. అంటే ఫస్ట్ 8 T 17 R ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చే కంటెంట్ ఎంత? 25. అంటే ఇప్పుడు ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ 25ని మళ్ళీ వీటిల్లో ఆర్డర్లో అరేంజ్ చేసేసేయండి. సో అంటే ఇప్పుడు ఈ 25 ఎక్కడికి వెళ్తుంది? 19 22 25 ఈ ప్లేస్లోకి వస్తుంది. ఓకే, సో అంటే 19S 22P. సో ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? 25 యాడ్ అవుతుంది. ఇది ఏ రెండిటి కాంబినేషన్? 8T 17R నెక్స్ట్ 34Q. నెక్స్ట్ ఇప్పుడు ఏ రెండింటిని యాడ్ చేయాలి? 19ని 22ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 19S 22P. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత? 1141. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఎంత? 25 34. ఈ 41 ఎక్కడొచ్చి యాడ్ అవుతుంది? 34 పక్కకు వచ్చి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న 41 25 34 పక్కకు వచ్చి యాడ్ అవుతుంది. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యాడ్ చేస్తున్న ప్రతిసారి ఏవైతే యాడ్ చేశారో వాటిని కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ఇవే కదా మన దగ్గర ఉన్నాయి, 1 2 3 4 5. మనకు కావాల్సిన 5 సరిపోయినాయిగా. నెక్స్ట్ ఇప్పుడు ఏ రెండింటిని యాడ్ చేయాలి? 25ని 34ని యాడ్ చేయాలి. సో 25 8T 17R దీనికి ఏం యాడ్ చేయాలి? 34ని యాడ్ చేయాలి.
సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వీ హ్యావ్ 9 3 to 59. ఓకే, ఇప్పుడు ఈ 59 ఎక్కడ యాడ్ అవుతుంది? ఇవి రెండు యాడ్ చేసేసాం. సో ఇప్పుడు దేనికి యాడ్ అవుతుంది? 41 పక్కకు వచ్చి ఈ 59 యాడ్ అవుతుంది. అంటే 41 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఫ్రమ్ 1922. సో 19 ఏమో ఎస్ అక్కరెన్సెస్, 22 ఏమో పి అక్కరెన్సెస్. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయండి. మీరు ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ వీడియో ఒకసారి వింటే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 9 + 1 10, 5 + 4 100. సో మన టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ వాల్యూ ఇక్కడ మనకి రావాలి. సో ఇప్పుడు హఫ్మెన్ కోడింగ్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూడండి. హఫ్మెన్ కోడింగ్లో ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ మస్ట్ విత్ 0, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరోస్ ఉండాలి. రైట్ హ్యాండ్ చిల్డ్రన్కి మనం కోడ్ ఎంత ఇవ్వాలి? 1 ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి. ఇదే నోడు ఎస్, అంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి? పి, క్యూ, ఆర్, ఎస్, టి. ఓకే, సో ఇప్పుడు పి అక్కరెన్సెస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 22. క్యూ ఎన్ని ఉన్నాయి? 34. ఆర్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 17. ఎస్ 19. టి 8 టైమ్స్. ఇప్పుడు ఎస్ యొక్క కోడ్ ఎంత? 0 0. నెక్స్ట్ దిస్ ఈజ్ పి. పి వాల్యూ ఎంత? 0 1. అంటే పి కెన్ బి రిప్రజెంటెడ్ విత్ 0 1. నెక్స్ట్ టీ. టీని దేంతో రిప్రజెంట్ చేస్తాం? 1 0 0. సో టీ విత్ రిప్రజెంటెడ్ విత్ 1 0 0. నెక్స్ట్ ఆర్. ఆర్ రిప్రజెంటెడ్ విత్ 1 0 1. నెక్స్ట్ క్యూ రిప్రజెంటెడ్ విత్ 1 1. ఓకే, సో ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ లెంత్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు యూజీసీ నెట్లో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇలా ఇచ్చి వాట్ ఈజ్ ద లెంత్ అని ఇస్తారు. సో ఆ ఫ్రీక్వెన్సీ లెంత్ ఎంత ఆక్యుపై చేస్తుంది అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిగ్మా ఇంటూ డిఐ ఇంటూ ఎఫ్ఐ అంటాం. అంటే డిఐ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. ఫ్రీక్వెన్సీ అంటే డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్నది ఎన్ని బిట్స్ వచ్చినాయి? 2. ఫ్రీక్వెన్సీ అంటే 22. అంటే 22 ఇంటూ 3, 34 ఇంటూ 2, 17 ఇంటూ 3, 19 ఇంటూ 2, 8 ఇంటూ 2. ఇవి యాడ్ చేస్తే 22 3s are 66, 34 2s are 68, 73s are 51, 19 2s are 38, 8 3 అక్కరెన్సెస్. టీకి 3 అక్కరెన్సెస్ కదా. సో 8 3s are 24. వీటన్నిటిని యాడ్ చేయండి. 6 + 8 14, 15, 15 + 8 23, 4 27, 6 6 12, 5 17, 17 3 20, 24. ఓకే, సో అంటే మీరు అక్కరెన్సెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అంటే ఈ ఫార్ములా యూస్ చేయలేదు, 19 ఇంటూ 2 దట్ ఈస్ 38. నెక్స్ట్ పి ఎన్ని టైమ్స్? 22 ఇంటూ ఎంత పట్టింది? 2. 22 ఇంటూ 2 44. నెక్స్ట్ టీ 8 1 2 3 3 8s are 24. నెక్స్ట్ 17 1 2 3 17 3s are 51. క్యూ అక్కరెన్సెస్ ఎన్ని? 2. 2 34s are 68. ఓకే, సో వీటిని సమ్ చేస్తే మీకు ఎంత ఆన్సర్ అయితే వస్తుందో దట్ ఈజ్ ద ఫైనల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి చూడండి. మనకి ఇక్కడ పి యాక్చువల్గా 2నేనండి. 22 2 బిట్సే కాబట్టి 22s 44 సారీ. అలానే 34 క్యూకి వచ్చేసరికి క్యూకి 2నే కాబట్టి 34 2 68. ఓకే, 17 3s 19 2s 8 3s. ఓకే, సో ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే వచ్చే టోటల్ కౌంట్ ఇక్కడ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి 3 8 + 4 12,
16, 24, 25. 6 plus 2, 8, 10, 15, 19 to 225. Okay, this is also 225. Okay, అంటే ద లెంత్ ఒక్కటే అడిగారు అనుకోండి, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 225. అంటే ద నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ ఎంత 225. అంటే బై యూజింగ్ హఫ్మ్యాన్ కోడింగ్ కనుక మీరు యూజ్ చేస్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎంతకు రెడ్యూస్ అవుతాయి 225. చూడండి ఎంత రెడ్యూస్ అయినాయో. సో 800 బిట్స్ కాస్త 355 కోడింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎంత రెడ్యూస్ అవుతుంది 225. సో ఈ 225 అనేది ఏంటి, మెసేజ్ లెంత్. ఈ మెసేజ్ లెంత్తో పాటు మీరు వీటి లెంత్ కూడా పంపించాలిగా. సో ఇవి మహా అయితే ఎన్ని క్యారెక్టర్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 5 8 are 40. 40 + 12 ఎన్ని బిట్స్ పంపిస్తున్నాం 52 బిట్స్. అంటే ఈ 225 ఏమో మెసేజ్ ప్లస్ 52 బిట్స్ వచ్చేసరికి టేబుల్. అంటే టోటల్ ఎన్ని బిట్స్ వెళ్తున్నాయి 277 బిట్స్ మీరు ట్రాన్స్మిట్ చేస్తున్నట్టు. ఓకే, సో హఫ్మ్యాన్ కోడింగ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ట్రీగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ 19, 22, 25, 34గా అరేంజ్ చేస్తారు. చేశాక ఇప్పుడు 19, 22ని ఒక సెట్ కింద కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ 41 మళ్ళీ ఏమవుతుంది 34 పక్కకు వెళ్తుంది. ఓకే, సో 34, 25 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ రెండింటిని సమ్అప్ చేస్తారు. సో 59, 41. ఇక్కడ వచ్చే నెంబర్ ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీటిని సమ్ చేస్తే ఎంత టోటల్ అయితే వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ ఉండాలి. ఓకే, సో మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి 0, రైట్ హ్యాండ్ సైడ్ దానికి 1 రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అడిగేది ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ లెంత్ ఎంత ట్రాన్స్మిట్ అవుతుందని అడుగుతారు. ఎంత ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఎలా చెప్పాలి అంటే ఈ లాస్ట్ లీఫ్ నోడ్లో మీరు ఇచ్చిన వాల్యూ ఇంటూ ఎన్ని బిట్స్ 2 బిట్స్ అంటే 19 × 2 38. నెక్స్ట్ 22 ఇంటూ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది రూట్ నోడ్ నుంచి 2 44. నెక్స్ట్ 8 ఎంత డిస్టెన్స్లో ఉంది 1 2 3 8 3s are 24. నెక్స్ట్ 17 ఇంటూ ఎంత డిస్టెన్స్లో ఉంది 1 2 3 ఆల్వేస్ రూట్ నోడ్కే లెక్క పెట్టుకోవాలండి. 17 × 3 దట్ ఈస్ 51. నెక్స్ట్ 34 ద డిస్టెన్స్ ఈజ్ 1 2 34 × 2 68. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. అంటే మెసేజ్ లెంతే మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఇదే ఆన్సర్ రాయాలి మీరు ఎగ్జామ్లోనైనా. యూజీసీ నెట్ కానీ సెట్ ఎగ్జామ్స్లో మీకు ఎట్లా ఇస్తారు అంటే ఇలా క్యారెక్టర్ కౌంట్తో ఇలా టేబుల్ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. ఆ ఫ్రీక్వెన్సీస్ని బట్టి మీరు ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని బట్టి ఎంత క్యారెక్టర్ లెంత్ అనేది ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఆ కోడింగ్ అనేది టేబుల్ కోడింగ్ అనేది మీరు రాయక్కర్లేదు. ఓకే, సో ఓన్లీ టోటల్ మెసేజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ మెసేజ్ లెంత్ అని క్లియర్గా ఇస్తాడండి. మెసేజ్ లెంత్ అని ఇస్తే మాత్రం ఇదే రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.